వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి సర్దార్ గౌత లచ్చన్న అందించిన సేవలను బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్నటికీ మరవలేరని బీసీ జేఎస్సీ అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్, ఉమ్మడి గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుత్తుల శ్రీనివాసులు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల కేంద్ర శెట్టిపల్లి సంక్షేమ సంఘం కార్యాలయంలో సర్దార్ గౌత లచ్చన్న వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చొల్లంగి వేణుగోపాల్, గుత్తుల శ్రీనివాస్, వాసంశెట్టి భీమరాజు, అనుసూరి రాజకుమారి, న్యాయవాదులు పిల్లి శ్రీనివాస్, పెంకె శ్రీనివాస్, గెద్దాడ వెంకటేశ్వరరావులు సర్దార్ గౌత లచ్చన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు సర్దార్ గౌత లచ్చన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంపన బుజ్జి, పలువురు శెట్టిపల్లి సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. భూస్వాములకి గుండెల్లో రైలు పరిగెట్టి రైతు బాంధవుడు, రైతులకే కాదు పేద విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం ఆయన స్కూల్స్ పాఠశాలలో ప్రైవేట్గా విద్యలు నేర్పించేవాడు. అలా చాలామంది ఆయన చేతుల మీద ఎదిగి గొప్ప గొప్ప మౌన్నతమైన దీనికి చేరుకున్నారు అధికారులుగా. మరి అటువంటి గొప్ప వ్యక్తి నిజంగా మా మధ్య లేకపోవటం మాకు చాలా నాకు అన్యాయం జరిగింది. ఈరోజు ఆయన పోరాట ఫలితంగానే ఎంతో కొంతమంది చాలామంది ఆయన పోరాటం వల్లనే ఈరోజు ఈ కులాలని గుర్తింపు వచ్చింది. ఆయన పాఠ్యాంశాల్లో చేర్చవలసిన గొప్ప నాయకుడు. ఆయన చేసిన త్యాగాలు మరువరాని అటువంటి గొప్ప వ్యక్తిని పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆయన కూడా సెలవు దినంగా ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లచ్చన్న గారికి విషయం చెప్పాలి. మా తండ్రి గారు ఆ రోజుల్లో అక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా అపాయింట్ అయ్యారు అట్ ఏజ్ ఆఫ్ 21. బై ద టైం లచ్చన్న గారు అక్కడ ఎమ్మెల్యే. ఆయన ఒక బీసీ ఆఫీసర్గా ఆ ఫాదర్తో చాలా మంచి సపోర్ట్ చేసి ఆ రోజుల్లో ప్యూర్ బ్యాక్వర్డ్ జిల్లా నక్సల్బరీ ఉద్యమం జరుగుతుందాం. అలాంటి టైంలో మా ఫాదర్కి వెన్నుదల నుండి చాలా కోఆపరేట్ చేశారు ఫాదర్కి. అది మా ఫాదర్ చెప్తుంటారు ఎంత బాగా ఎంత లీటర్ ఆయన ఎంత గొప్ప ఆయన అని చెప్తారు. నిజంగా ఇంత మహానుభావుడు మన బీసీలకి మేము ఉండడం అనేది ఒక వరం. కాబట్టి ఆయన్ని కలుసుకోవడం, ఈరోజు వర్ధం చేయడం. 24 సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో సంవత్సరాలు రాజమండ్రి కేంద్ర కార్యాలయంలో కూడా 3 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఆయన కేవలం దేశంలో ఇద్దరు వ్యక్తులకి సర్దార్ అనే బిరుదు ఉంది. అందులో ఒక వ్యక్తి మా సర్దార్ గౌత లచ్చన్న గారు. ఈయన కేవలం ఒక శ్రీసేన, శెట్టిపల్లి, గౌడ ఉపకులాలకే కాదు యావత్ అనగారిన యావత్ కులాలకి కూడా ఆయన గొప్ప నాయకుడు, ఒక దేవుడు లాంటి వ్యక్తి. ఆయన జీవిత చరిత్ర ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి కాదు అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వమై ఉంది. ఆయన పేరును కూడా శ్రీకాకుళం జిల్లాకి ఆయన పేరును నామస్మరణ చేస్తే మేమందరం కూడా చాలా సంతోషిస్తాము. ఈ సందర్భంగా ప్రభుత్వం వారు దాన్ని గుర్తించి శ్రీకాకుళం జిల్లాకి ఆయన పేరు పెట్టవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఏ ప్రభుత్వంలో అయితే ఉందో ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళ కుమారుడు శివాజీ గారికి టికెట్ లేకుండా చేస్తే మీరు పార్టీ టికెట్ ఇచ్చేదేటి, నా కొడుకు నేను బరిలో నిలబెట్టి గెలిపించుకుంటానని ఇండిపెండెంట్ గా సాహసంగా గెలిపించుకుని వేళ ఛాలెంజ్ విసిరి ఆధిపత్య కుల పార్టీలకి ఒక ఆదర్శంగా నిలిచాడు. అలాంటి మహోత్తరమైన వ్యక్తి 96లో ఈ కల్లుగేద సామాజిక వర్గ కులాలైన చెట్టిపల్లి, శ్రీసేన, ఏత, ఈడిగా, గౌడ కులాలన్నింటినీ కూడా ఏకం చేసి ఒక రాబోయే కాలంలో ఒక రాజ్యాధికార శక్తిగా ఎదగాలి. ఈ 5 కులాలు బీసీల్లో పెద్దన్న పాత్ర వహించి ముందుకెళ్లాలన్న చాలా దూరదృష్టితో రాజ్యాధికారి తీసుకుని పటిష్టంగా ఉంటారంటే కొంతమంది నాయకులు, సంఘ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి ఈ కులాలను కొంత విచ్ఛిన్నకరంగా ఉండడం అనేది కూడా చాలా దురదృష్టకరం.